నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. వార్డు సందర్శనలో ఎమ్మెల్యే, మేయర్, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, ఘనంగా సేవా కార్యాలు, గులాబీ శ్రేణుల బొగ్గు నిల్వల పరిశీలన, వివరాలు. 12 ఏళ్లుగా సుదీర్ఘంగా, సంపూర్ణంగా దేశంలో సమర్థవంతంగా పాలనను ముందుకు సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనీయులని బీజేపీ నేతలు పేర్కొన్నారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు కాసిపేట శివాజీ, సోమారపు లావణ్య మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీనరసయ్య, జక్కుల నరారి, పిడుగు కృష్ణ తదితరులు ఉన్నారు. గడిచిన 12 సంవత్సరాలుగా మనం చూసుకుంటే భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక అత్యున్నత స్థానంలో నిల్చోబెట్టిన వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా భారతదేశాన్ని ఒక స్థాయిని పెంచుతూనే భారతదేశంలో ఉన్న అట్టడుగు నిరుపేదల గురించి కూడా ఆలోచించే వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పటికి ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన స్కీమ్స్ కానీ, జరుగుతున్న అభివృద్ధి కానీ ఏ ప్రభుత్వాలు కూడా 60 సంవత్సరాలలో చేయలేదని చెప్పడానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడతా ఉన్నాం. కేంద్రం కడు పేదల దగ్గర నుంచి, రేషన్ బియ్యం నుంచి మొదలు పెట్టుకుంటే భారత రక్షణ సంస్థ వరకు మేక్ ఇన్ ఇండియాతో అనేకమైన మన ప్రోడక్ట్లు మనమే తయారు చేసుకొని మన ఆత్మగౌరవాన్ని ఈరోజు అందరి ముందు, ప్రపంచ దేశాల ముందు నిల్చుండబెట్టే విధంగా మనల్ని తయారు చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పుట్టిన దగ్గర నుంచి చావు దాకా ఏ ఒక్క స్కీమ్స్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్క దాంట్లో భారత ప్రధానమంత్రి గారి ఆలోచన విధానము ఈరోజు ఇక్కడ అమలు చేయబడతా ఉన్నది. దళితులకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, మైనారిటీలకైతేనేమి ప్రతి ఒక్కరికి ఆయన అనేక రకమైన స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు ఎస్సీల సబ్జెక్టే తీసుకుంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా ఎస్సీలను దగ్గర తీసిన పరిస్థితి కానీ, ఎస్సీ సప్లైన్ల నిధులను కానీ వినియోగించుకునే పరిస్థితి లేకుండే. కానీ 2014 తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ నిధులు నేరుగా కార్పొరేషన్లకు చేరి అక్కడి నుంచి లబ్ధిదారులకు చేరడం వలన అనేక మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. అలా ప్రపంచంలోనే మన నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన మరి మచ్చలేని నాయకుడు. మరి ఇప్పటి వరకు కూడా 12 ఏళ్ళు కూడా సుదీర్ఘంగా మరి 24/7 ఒక యోధుల్లాగా మరి పనిచేసి భారతదేశాన్ని పురోగతి బాటలో నిలిపినటువంటి మరి గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి మన రామగుండం నియోజకవర్గం తరఫున మరి 12 years ఆఫ్ మోదీ గవర్నమెంట్ పరిపాలనని కంప్లీట్ చేసినందుకు గాను వారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ పక్షాన మరి భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన ఇన్నేళ్లలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి 6 గ్యారెంటీలతోని వచ్చి మోసపూరిత గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ మరి ఇప్పుడు 12 years ఆఫ్ గవర్నమెంట్ మరి భారతదేశం మన సెంటర్లో ఉన్నా కూడా మరి దాదాపు 500 పైన కూడా మా అంత్యోదయ సిద్ధాంతంతో ప్రజలకు, పేద ప్రజలకు మరి స్కీమ్స్ అందించాలనే ఉద్దేశంతో మరి ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ఎక్కడ మరి మొన్న వచ్చినటువంటి గవర్నమెంట్ కనీసం 6 గ్యారెంటీలు కూడా మరి ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ మరి ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మహిళల కోసం ఎంతో కష్టపడుతూ మరి మన యొక్క ప్రెసిడెంట్ ముర్ము గారికి ఎంతో గౌరవం ఇచ్చి మహిళలకు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో మహిళలకు మరి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనమందరం కూడా మరి ప్రశంసించాల్సిన అవసరం కూడా మనందరి మీద కూడా ఉంది.
సింగరేణిలో ఉన్న మారుపేర్ల సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వ పాలకులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలయాపన చేస్తూ ఉన్నారని రేపు శ్రీరాంపూర్లో జరగనున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభను ఏదో రూపంలో అడ్డుకుంటామని సింగరేణి మారుపేర్ల కార్మికుల పిల్లలు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. గత కొంతకాలంగా సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతంలో ఈరోజు కార్మికుల పిల్లలు మేము ఇబ్బంది పడుతున్నాం. దీనిపైన ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ మేము అనేక సార్లు మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఏదైతే రేపు 13వ తేదీన మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇవ్వడానికి వస్తున్నానని చెప్పేసి ఏదో డప్పు చాటింపు కొడుతున్నారు. కానీ ఈరోజు ఆ నియామక పత్రాలు ఇవ్వాల్సింది ఎవరికి? ఏదైతే మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు సమస్యకు పరిష్కారం కాని సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు శ్రీరాంపూర్ వేదికగా కేసీఆర్ గారు చెప్పినప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దాని తర్వాత భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మారుపేర్ల సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపించినట్టయితే సమస్యకు నేను పరిష్కారం చూపిస్తానన్నాడు. మరి ఈరోజు గెలిచి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఎందుకు మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు? రేపు మీరు ఇచ్చేటువంటి నియామక పత్రాలు వాళ్ళవి కాకుండా మీరు ఖచ్చితంగా మా యొక్క మారుపేర్ల సమస్య పరిష్కారంపై ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. లేకపోతే మేము ఖచ్చితంగా రేపు జరగబోతున్న సభను మేము ఏ విధంగానైనా కూడా అడ్డుకోక తప్పదని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు మా కుటుంబంలో అనేక విధాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము. మేము మొన్నటికి మొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని కలిస్తే కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో బట్టి విక్రమార్క గారు ఇదే రామగుండం ప్రాంతానికి వచ్చి ఈ సమస్యకు మేము పరిష్కారం చూపుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్ లో అన్ని డివిజన్లలో కూడా కార్పొరేటర్లను వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది. మరి ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ మరొకసారి ఇక్కడికి బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము గౌరవ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని కోరుతున్నది ఏంటంటే ఈరోజు అత్యధికంగా మారుపేర్ల బాధితులు రామగుండం ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మేము మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే మీరు స్వయంగా ఏదైతే మేము మాట్లాడుతున్నాం చేస్తున్నాం కోల్బెల్ట్ ఏరియాలో నేను ఒక్కనే మాట్లాడుతున్నాను చెప్తున్నారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మీరు స్వయంగా రేపు స్టేజ్ పైన మా మారుపేర్ల బాధితుల సమస్యపై మా ముఖ్యులతోటి ఎవరితో మేము ఒక 5-6 ముఖ్యులం ఉన్నామో మమ్మల్ని ప్రత్యేకంగా మీరు స్టేజ్ పైకి తీసుకువెళ్ళి మా యొక్క సమస్యను మీరు బట్టి విక్రమార్క గారికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తున్నాను. మేము గత 8 నుంచి 10 సంవత్సరాలు అవుతుంది. మేము ఏదైతే మా తండ్రి చేసిన సింగరేణి జాబ్ కోసం మేము ఇదే సింగరేణి గవర్నమెంట్కు మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి మీకు జాబులు ఇస్తాము అనుకుంటా ఇవ్వడం లేదు. విజిలెన్స్ అని మారుపేర్లని ఏదో ఒక సాకు చెప్పుకుంటూ గత 9 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిచ్చు కుక్కలను నింపినట్టు తిప్పుకుంటున్నారు. మా పరిస్థితి ఏ విధంగా ఉందనంటే రోడ్డు మీద పడి మా ఇంట్లో ఉన్న పిల్లలను మా తల్లిదండ్రులను చూసుకోలేక మేము ఎలాంటి జాబులు చేయలేక దీనవ్యవస్థలో ఉన్నాము. ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకుంటారని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, దాని తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళకు విన్నపిస్తే మీ పనులు అయితే మేము చేస్తాము, మేమే కదా మీకు జీవో ఇచ్చాము, మేమే కదా మీకు ఆర్డినెన్స్ ఇచ్చాము, ఖచ్చితంగా మీ వర్క్ అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడ్డాము. కానీ ఆ ఆశలు కొన్ని రోజులే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ వచ్చిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు ఏమన్నారంటే నిండు సభలో చెప్పాడు, మీకు ఏం లేదు, ఒక్క నెలలో మీకు నేను ఖచ్చితంగా జాబులు ఇస్తామని చెప్పాడు. నెల కాదు 2.5 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనుకుని చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకైనా మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే మమ్మల్ని ఇళ్ళకి వచ్చి అరెస్టులు చేసి మమ్మల్ని ఎక్కడ కూడా సభలకు అడ్డు రాకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇది ఈ గవర్నమెంట్కు తగున. ఒక నిరుద్యోగి మాకు ఉద్యోగం కావాలి, ఏదో మేము కొత్త ఉద్యోగం అడగట్లేదు, మా ఉద్యోగం మా తండ్రిదండ్రులు చేసిన ఉద్యోగం వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ రోజు ఎవరైతే బావిలో దిగకుండా అందులో దిగితే చనిపోతారు, అందులో మైసమ్మ ఉన్నది ఏదో ఉన్నది అని ఎవరు దిగకపోతే మా తల్లిదండ్రులు వాళ్ళు చెమటోడ్చి రక్తం అడిపించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సింగరేణికి లాభాలు తీసుకొచ్చి చేస్తే ఈరోజు వాళ్ళ పిల్లలమైన మాకు కనీసం కూడు లేని పరిస్థితి ఉన్నది ఈ సింగరేణి ద్వారా. ఈ గవర్నమెంట్ అన్నా అదే మమ్మల్ని ఆదుకుంటుందని చూస్తే ఈ గవర్నమెంట్ కూడా కనీసానికి బిచ్చగానికన్నా ఇంత రూపాయి బిల్లు వేస్తున్నారు. కానీ మాకు మాత్రం ఇలాంటి మా మీద
చూపించడం, దయా కనికరం చూపించడం లేదు. ఇది ఈ గవర్నమెంట్కు తగదు కాదు. ఖచ్చితంగా మాకు రేపు జరగబోయే సభలో బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా మాకు మారుపేర్ల ఆయన విజిలెన్స్ పెండింగ్ కేసుల పిల్లలకు అందరికీ మీకు ఉద్యోగాలు ఇస్తాము, నెలలోపే ఇస్తాము అంటేనే మేము వహిస్తాము. లేని ఏడల ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు నేను ఆమర నిరాహార దీక్షతో పాటు ఖచ్చితంగా నా ప్రాణత్యాగం చేయడానికని నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు ఎంతోమంది కూడా దీనికోసం సిద్ధంగా ఉన్నారని నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాను. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. స్మరణలో సేవా కార్యాలు చేపట్టడం ప్రశంసనీయమని చల్లా ప్రవీణ్, నూనె శరత్ అన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితులకు మంద కుటుంబ పెద్దలు మంద పోషం సాయమ్మ పుణ్య దంపతుల 10వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్మైల్ యాచకుల ఆశ్రమంలో నిస్సాయులకు చేయుతను ఇచ్చారు. ఆ దంపతులకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జంగంపల్లి పోషం, మమత తదితరులు ఉన్నారు. డైరెక్ట్గా సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎవరికి సహాయం చేయాలి, ఆ ఎవరికి ఈ సహాయం అందాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా అవసరం. సహాయం చేసేవారి కంటే ఆ సహాయం ఎవరికి అందాలని ఆలోచించేటువంటి వారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు. అందులో ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లోపల ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ఒక జర్నలిస్ట్గా ఎప్పుడూ ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలకి అండగా ఉండేటువంటి మా బావగారు గాంధీ సార్ నిజంగా కూడా జ్యోతి గాంధీ ఫౌండేషన్ స్థాపించి ఆ స్థాపించిన నాటి నుండి ఎవరికి సహాయం ఖచ్చితంగా అందాలో అందరి మధ్యలో తిరుగుతూ ఆ సహాయాన్ని నిజంగా తన ద్వారా ఆ ఫౌండేషన్ ద్వారా ఆ అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా మొట్టమొదటగా బావగారికి హృదయపూర్వకంగా నమస్సులు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పటికీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఎందరికో సహాయం అందింది. మన మంద పోచం సత్తమ్మ గారుల జ్ఞాపకార్థం ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం కూడా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నిజంగా ఎవరైతే నిస్సహాయులు ఉన్నారో, సహాయం ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ సహాయాన్ని బావగారి ద్వారా అందించడం నిజంగా కూడా ఒక చక్కటి కార్యక్రమం. శరత్ గారు చెప్పినట్టుగా, మా పోచమన్న చెప్పినట్టుగా వాళ్ళని మన అందరం కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండేటి వాళ్ళందరం కోరుకుంటూ ఈ సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం చేసినటువంటి వాళ్ళ ఆత్మశాంతి కోసం, ఈ సహాయాన్ని అందించేటువంటి రామారావు గారి కోసం మనందరం కూడా ఒకసారి ఆ దేవుణ్ణి చల్లగా చూడాలి. ఇలాంటి సహాయాలు ఎందరికో చేరవే. సేవా కార్యం అపూర్వమని, అపురూపమని, శ్రీవారికి శ్రీమతి అపురూప కానుకని ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. జనగామకు చెందిన గుండబోయిన శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా శ్రీను సతీమణి సంధ్య పుణ్య కార్యం రూపంలో బర్త్డే కానుకను ఇచ్చింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయులకు చేయుతను అందించింది. శ్రీనుకు ఆయన కుమారులు మణికంఠ యాదవ్, విహాన్ యాదవ్ శుభాకాంక్షలు అందించారు.
సింగరేణిలో కుంభకోణాల పర్వం జరుగుతూ ఉందని, ఈ సంస్థ గమనాన్ని ప్రభుత్వం ప్రశ్నార్థకంగా చేస్తూ ఉందని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈరోజు ఓసీపీ 5లో బొగ్గు నిల్వ ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, జేవి రాజు తదితరులతో కలిసి ఈశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సింగరేణి ప్రకటించిన బొగ్గు నిల్వలు కాకి లెక్కలని, ఇక్కడ ఉన్న బొగ్గు నిల్వలు నిల్వెత్తు సాక్ష్యమని కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ చేస్తున్నారు. అక్కడిది ఇక్కడిది మట్టి పెళ్ళలు, తర్వాత పేలు బొగ్గు, బండలు ఇవన్నీ జమ చేసి ఇక్కడ బొగ్గు ఉన్నదని చూపించే ప్రయత్నం. నువ్వు ఎన్ని జమ చేస్తే మాత్రం లక్షల టన్నులు వస్తుంది. ఎన్ని జమ చేసినా లక్షల టన్నులు కాదు. ఈ ప్రయత్నము విఫలం. దీన్ని మీరు ఒప్పించలేరు, మెప్పించలేరు. చివరికి ఈ సింగరేణి సంస్థనే మరి ప్రశ్నార్థకం చేసేటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలతోటి మరి సింగరేణి సంస్థ నామరూపాలు లేకుండా చేయడం కోసం ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఒకనాడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు మరి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ. ఈ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు బతుకుదెరువును చూసుకున్నటువంటి సంస్థ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓపీ కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో కావచ్చు, లేదంటే డెటోనేటర్కి సంబంధించినటువంటి మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ పవర్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కుంభకోణాల పరంపర కొనసాగుతున్నది. చివరగా ఈరోజు ఈ స్పాట్ మీదకి వచ్చినాం. ఇది 5 OC5. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి వెబ్సైట్ లో చెప్పిన దాని ప్రకారము 4వ నెలలో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఈ ప్రాంతంలో నిల్వ చేయబడి ఉన్నది. అదేవిధంగా మొత్తం సింగరేణి వ్యాప్తంగా చూసినట్టయితే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి ఆయా మైన్స్ మీద అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా ఇది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూస్తున్నాం. 6 లక్షలు కాదు, నిన్న మొన్న చూసినటువంటిది 3,60,000 చూపుతున్నారు. 3,60,000 మెట్రిక్ టన్నులని చెప్తున్నారు. రోజు రోజుకు దాన్ని ఇక్కడ చూస్తున్నటువంటి దీన్ని బొగ్గు అని చెప్తున్నారు. మొత్తం మట్టి బిడ్డలు, బండలు, పనికిరానిది సేల్ బొగ్గు, ఇదంతా కుప్పలు చేసి ఇక్కడ బొగ్గు ఉన్నదని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సేల్ గాని, మట్టి గాని, తర్వాత ఇవన్నీ కలిపి చూస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటిది 50,000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. అంటే పచ్చి మోసం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు మరి కార్మికుల జీవితాలతోటి, ఈ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధితోటి ఆటలాడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో, అదేవిధంగా ఈ శాఖకు నిర్వహణ చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సింగరేణి సంస్థలో అనేకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్ననే మా గౌరవ నాయకులు హరీష్ రావు గారు గోదావరి ఖండంలో దీనిపైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తూ అసలు ఈ సంస్థలో ఏం జరిగింది, నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా కులంకుశంగా చెప్పడం జరిగింది. ఇదొక పెద్ద స్కామ్. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదనేటువంటిది ఒక ఫేక్. దీన్ని ఒక్కసారి నిర్ధారించుకోవడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా లేదు. ఇది ఏ మైన్ మీద అంటే వాళ్ళు నిల్వలు ఎక్కడైతే చూపిస్తున్నారో ఆ నిల్వల దగ్గర ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కాబట్టి మేము ఆ రోజు కూడా డిమాండ్ చేసినాం, ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి, నిజానిజాలు బయటికి రావాలి. లేని బొగ్గును ఎట్లా సృష్టిస్తారు, తర్వాత దీనికి రాయల్టీలన్నీ కూడా ఎట్లా కడతారు,
ఈ డబ్బంతా ఎవరిది? ప్రజాధనాన్ని వృధా చేయడంలో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా సింగరేణి సంస్థలో మరి ఈ నిర్వాహకం చేసినటువంటి సిఎన్ఎండి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఈ స్థాయిలో ఎవరున్నా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల యొక్క ఆస్తిని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని ఒక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఈరోజు మేము ఈ యొక్క విషయం పైన పూర్తి స్థాయిలో మరి అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా భూపాలపల్లిలో ఇదే విషయం పైన అక్కడ కూడా కార్మిక వర్గంతో పెద్దలు హరీష్ రావు గారు చర్చించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలు అన్నీ కూడా మరి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న హరీష్ రావు గారు వచ్చి పలు విషయాలు ప్రస్తావిస్తున్న సమయంలో ఏదైతే సింగరేణి సంస్థలో కొనసాగుతున్నటువంటి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, మరి ఇప్పటి వరకు 400 మందిని అన్ఫిట్ చేసినప్పటికీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా 6 నెలలు సంవత్సరం నుంచి పెండింగ్లో పెడితే మొన్న హరీష్ రావు గారు వచ్చి గట్టిగా మాట్లాడడం వల్ల ఈ విషయం బయటకు వస్తే మా ఇజ్జత్ పోతుంది, సిగ్గుపోతుందని సంస్థ కావచ్చు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వెంటనే స్పందించి ఇలా 13వ తారీఖు రేపు వచ్చి బట్టి విక్రమార్క గారు 400 మందికి మరి వాళ్ళ యొక్క ఉద్యోగ నియామక సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి స్థితి ఈరోజు సింగరేణి సంస్థలో ఉన్నది. ఒక సంస్థకంటూ నియమ నిబంధనలు ఉండాలి, వాటిని పాటించాలి. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో సింగరేణిలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాజకీయ జోక్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాజకీయ జోక్యం ఎక్కువైంది. వీర్లపల్లి గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా 21వ డివిజన్లో మేయర్ మాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ఉన్న చిన్న కాలువలతో పాటు పెద్ద కాలువల్లో పెరిగిన తుప్పలను తొలగించి నీళ్లు సాఫీగా ప్రవహించడానికి మార్గాన్ని సుగమం చేశారు. స్థానిక సశక్తి మహిళలకు ఇంద్రమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థతో పాటు వివిధ విభాగాల అధికారులు, మెప్మా ఆర్పీలు, తదితరులు ఉన్నారు. ఇవాళ చాలా సీరియస్గా చెప్తున్నా. అటు లేబర్, అటు ఫ్యాక్టరీ ఆగిపోతుంది, ఇటు పబ్లిక్లోది దెబ్బలే. వీళ్ళ ఇంకా ఓపిక నశించిపోయింది. నేను వీళ్ళ కుటుంబ సభ్యులు, నేను ఎమ్మెల్యే 2.5 సంవత్సరాలు మిమ్మల్ని బతిలాడుతున్నా. ఇంకా గాంధీగిరి బంద్, ఇంకుండదు గాంధీగిరి, ఓన్లీ యాక్షన్ ఉంటుంది. దయచేసి మీరు ఆఫీస్ వస్తారు. ఎంప్లాయ్ ఇట్ హ్యాస్ టు బి క్లియర్ విత్ ఇన్ ద 1 day. స్టార్ట్ ఫ్రమ్ టుడే. హౌ మెనీ డేస్ కొంత కాదు, ముట్టుకొని మమ అన్నట్టు చేసి కాదు, చేస్తే ఖతం చేయాలి. వాళ్ళ మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచిపోతున్నాయి. ఎవ్రీ డే వాళ్ళ ఇల్లు ఒకసారి పోయి చూడండి. మీరు ఇప్పుడు వస్తాడు చూపించండి. ఇవాళ నీళ్లు కొట్టడం ఆపండి, లేకుంటే ఆడ ఎవడ కొడతాడో వాడిని బల్బ్ ఎక్కువనే పోయడం. మనుషులు కనబడతలేరా? లోపల పడద్దు కదా. ఇఫ్ యూఆర్ క్లీనింగ్ ద యువర్ ఇండస్ట్రీ, ఇది చేసుకునేటప్పుడు మీ గోడ వరకు పెట్టండి. ఇటు మనుషులు ఉండరు, మనుషులు ఉండేటువంటి ప్రాంతం అని గమనించాలి. అది ఇమీడియట్లీ చేయాలి. తర్వాత ఇక్కడ కొన్ని రోడ్స్ ఇవన్నీ కూడా చేయాలి. రోడ్స్, డ్రైన్స్ అవి చేయాలి. ఇది యువర్ అడాప్టెడ్ విలేజ్. ఇది లక్ష్మీపురం, రిక్షా కాలనీ, ఎల్కలపల్లి అప్ టు ఇవన్నీ కూడా మీ అడాప్టెడ్ విలేజ్. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.